105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిశ్చయము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులరా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చును. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించింది, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతను పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలువాడు అతని విడుదల చేసెను. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా దీవించును గాక. శబ్దం అందరూ ఆమేన్.